భయం అనేది వీక్నెస్ కాదు. భయం అనేది ఒక సర్వైవల్ సిస్టమ్. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎర్లీ హ్యూమన్స్ అడవుల్లో, కేవ్స్ లో, ఓపెన్ ల్యాండ్ లోనే బ్రతికేవాళ్ళు. అక్కడ సేఫ్ షెల్టర్స్ అనేటివే లేవు. ఒక టెక్నాలజీ లేదు, సర్టనిటీ లేదు. ఇక ప్రతి సౌండ్ చీకట్లో వినిపించింది ఒక డేంజర్ లాగానే. ఒకవేళ మనుషులు దానికి రియాక్ట్ అవ్వకుండా ఉంటే వాళ్ళ లైఫ్ ఎండ్ అవుతుంది సెకండ్స్ లో. ఆ ఇన్స్టాంట్ రియాక్షన్ హార్ట్ బీట్ ని ఫాస్ట్ చేస్తుంది, మైండ్ ని అలర్ట్ చేస్తుంది, బాడీని రెడీ చేస్తుంది. దాన్నే భయం అంటారు. ఆ భయం వల్లనే మనుషులు ఇప్పటికీ బ్రతుకున్నారు. టైం పాస్ అయ్యే కొద్దీ మనుషులు ఎవాల్వ్ అయ్యారు, సొసైటీస్ ఫామ్ అయినాయి, ఫిజికల్ డేంజర్ రెడ్యూస్ అయింది. కానీ భయం మాత్రం డిసపియర్ కాలేదు, అది ఇంకా ఎవాల్వ్ అయింది. అప్పట్లో భయం అంటే వైల్డ్ యానిమల్స్ నుంచి, న్యాచురల్ థ్రెట్స్ నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు భయం అంటే ఫెయిల్యూర్, రిజెక్షన్, లోన్లీనెస్, లాస్, డెత్, ఇంకా కొన్ని విషయాలు అయితే మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేం. ఇక్కడనే ఫియర్ ఆఫ్ అన్నోన్ పుట్టుకొచ్చింది. ఎప్పుడైతే మనుషులు డార్క్నెస్ ని, డెత్ ని, స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ని అర్థం చేసుకోలేకపోతారో అప్పుడు బ్రెయిన్ ఒక మీనింగ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ సర్టనిటీ నుండి వచ్చింది ఒక నమ్మకం, ఒక దయ్యాలు ఉన్నాయన్న భయం, కనిపించని ఫోర్స్ ఏదో తిరుగుతుంది దాని గురించి కూడా దృష్టి వెళ్ళడం. మనుషుల మెదడు ఈ విషయాలని ద్వేషిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అవి అర్థం కాదు కాబట్టి. ఆ అర్థం కాని గ్యాప్ లో ఒక భయం ని ఫిల్ చేస్తారు. ఆ భయం మన మెదడులో మాత్రమే ఉండదు, అది మన బాడీ మొత్తం ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రీత్ చేంజ్ అవుతుంది. నీకు తెలియకుండానే నీ మజిల్స్ టైట్ అవుతాయి, చేతి మీద ఉన్న వెంట్రుకలు లేస్తాయి. నువ్వు ఆలోచించే ముందే నీ బాడీ రియాక్ట్ అవుతుంది. ఈ ఫియర్ డిజైన్ అయింది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే, మనల్ని కంట్రోల్ చేయడానికి కాదు. రియల్ డేంజర్ లేకున్నా అక్కడ భయం అయితే నీకు ఉంటుంది అంటే అదొక సైలెంట్ ప్రిజన్ అన్నట్టే. ఈ వీడియోలో 7 కామన్ ఫియర్స్ ఉంటాయి, వాటిని బ్రేక్ డౌన్ చేయాలి. అదే కాన్సెప్ట్. ఆ ఫియర్సే మనుషుల బిహేవియర్ ని సీక్రెట్ గా చేంజ్ చేసింది. మీరు అర్థం చేసుకుంటారు ఈ భయం ఎక్కడి నుండి వచ్చింది, బ్రెయిన్ ఎందుకు దాని మీదనే ఉంటుంది, మన డైలీ లైఫ్ ని, మన డిసిషన్స్ ని అది ఎలా చేంజ్ చేస్తుంది. మనం గమనించకపోయినా అది మన లైఫ్ ని చేంజ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే భయం ని అర్థం చేసుకుంటావో అది దాని పవర్ ని కోల్పోతుంది. ఎందుకంటే భయం యాక్చువల్లీ నీ ఎనిమీ కాదు. నువ్వు దాన్ని ఇగ్నోర్ చేసావంటే అది నీకు ఫ్రెండ్లీగా మారుతుంది. మొదటిగా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మనుషుల లైఫ్ లో చాలా కామన్ థింగ్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే దాని అర్థం దాంట్లోనే లేదు. దాని అర్థం ఏంటంటే ఏదో కోల్పోతామని ప్రజలు భయపడుతూ ఉండరు. వాళ్ళు భయపడేది జడ్జ్మెంట్ కి, షేమ్ కి, ఒక రిజెక్షన్ కి, ఇంకా ముఖ్యంగా ఫీల్ అయ్యేది నాట్ ఎనఫ్ అని. అంటే ఎవరు జడ్జ్ చేసినా చేయకపోయినా వాళ్ళ మైండ్ వాళ్ళనే పనికి రాని వాళ్ళగా చూస్తుంది. ఈ ఫియర్ స్టార్ట్ అయ్యేది ఎర్లీగా, అంటే మనం పిల్లలుగా ఉన్నప్పుడు సక్సెస్ కి మనల్ని ప్రైజ్ చేశారు, అలానే మనం మిస్టేక్స్ చేసినప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేశారు. స్లోగా మన బ్రెయిన్ నేర్చుకునేది ఏంది, ఒక డేంజరస్ రూల్ ని. నేను ఫెయిల్ అయ్యానంటే నా వాల్యూ పోయినట్టే. ఇక మైండ్ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోనికి చాలా విషయాలు చేస్తుంది. అందులో రిస్క్ లను అవాయిడ్ చేస్తుంది, యాక్షన్స్ ని డిలే చేస్తుంది, గ్రోత్ కి బదులు కంఫర్ట్ ని చూస్ చేసుకుంటుంది. సైకలాజికల్ గా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే మన బ్రెయిన్ కొన్ని దారులను వెతుక్కుంటుంది ఎమోషనల్ పెయిన్ నుండి తప్పించుకోనికి. కానీ మన బ్రెయిన్ అర్థం చేసుకునే విషయం ఏదైనా ఉందంటే అది గ్రోత్ ని. మన బ్రెయిన్ కేవలం అర్థం చేసుకునేది సేఫ్టీని మాత్రమే. అందుకనే ప్రజలు జాబ్స్ లోనే స్టక్ అయిపోయి ఉంటారు. వాళ్ళు దాన్ని ఎంత ద్వేషించినా గానీ, వాళ్ళ డ్రీమ్స్ ఎంత హయ్యర్ లో ఉన్నా గానీ వాళ్ళు జాబ్స్ కి స్టక్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే అది ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, భయపడనివ్వకుండా. ఈ ఫియర్ కి బిగ్గెస్ట్ డ్యామేజ్ ఏంటంటే ఫెయిల్యూర్ కాదు, అది ఇన్ యాక్షన్. నువ్వు ఫెయిల్ అవ్వడు పక్కన పెడితే నువ్వు ట్రై చేయడమే ఆపేస్తావు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫియర్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలని. మొదటిగా ఐడెంటిటీ నుంచి ఫెయిల్యూర్ ని సపరేట్ చేయి. ఏదైనా విషయంలో నువ్వు ఫాలో అవ్వటం అది ఫెయిల్యూర్ కాదు, దాని అర్థం ఏంటంటే ఆ మెథడ్ పని చేయలేదు అని. రెండవది రీడిఫైన్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి ఒక ఆప్షన్ కాదు, అది కేవలం ఒక పార్ట్ లాంటిది. నువ్వు ప్రతి ఒక్క స్కిల్ ని అడ్మైర్ అవుతున్నావంటే అది ఎవరో ఒకరు ఫెయిల్ అయ్యారు, రిపీటెడ్ గా ఫెయిల్ అయ్యారు. కానీ దాని నుంచి నేర్చుకొని దాన్ని సక్సెస్ఫుల్ గా చేసినందుకే నువ్వు దాన్ని చూసి అడ్మైర్ అవుతావు. మూడోది రెడ్యూస్ ఫియర్ బై రెడ్యూసింగ్ ఇమాజినేషన్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మన మైండ్ లోనే గ్రో అవుతుంది. మనం వరస్ట్ అవుట్కమ్స్ ని ఇమాజిన్ చేసుకుంటాం. అంటే నేను ఫెయిల్ అయిన తర్వాత ఏమవుతుంది అని నిన్ను నువ్వు అడుక్కునే బదులు, ఒకవేళ నేను దాన్ని ఎగ్జాక్ట్లీ చేసి చూపిస్తే ఏమవుతుంది అని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకున్నావంటే ఆ డ్యామేజ్ భయం కంటే చాలా తక్కువ ఉంటుంది. లాస్ట్ లో చిన్న చిన్న యాక్షన్స్ ని తీసుకోనికి మాత్రమే ట్రై చేయండి. భయం యాక్షన్స్ లో చనిపోతుంది. నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావంటే అది మల్టిప్లై మాత్రమే అవుతుంది. కాన్ఫిడెన్స్ ఉంటేనే నేను యాక్ట్ చేస్తాను, మోటివేషన్ వస్తేనే నేను స్టార్ట్ చేస్తాను అనుకుంటూ ఉంటే ఆ భయం పెరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఒక యాక్షన్ తీసుకుంటావో, ఒక చిన్న యాక్షన్ అయినా అది నీ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే నువ్వు వెయిట్ చేస్తూ ఉంటే ఆ భయం డిసపియర్ అయిపోదు. ఆ భయం నీకు రావద్దంటే నువ్వు మూవ్ అవుతూనే ఉండాలి. రెండవది ఫియర్
ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఎవరైనా నిన్ను అన్వాంటెడ్ గా ఇగ్నోర్ చేసి ఎక్స్క్లూడ్ చేశారంటే అప్పుడు ఒక భయం వస్తుంది. ఆ భయంకి పేరే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. దీని అర్థం ఎవరినైనా నువ్వు ఇష్టపడ్డప్పుడు వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేస్తారన్న భయం, ఒక కంపెనీలో నేను రిజెక్ట్ చేస్తారన్న భయం, మీ ఇంట్లోనే నిన్ను ఎలగొడతారన్న భయం. ఈ భయం వచ్చింది ఇప్పటి రోజుల నుంచే కాదు, మన పూర్వీకుల నుంచే ఈ భయం ఉంది. ఎలా అంటే మన పూర్వీకులు గ్రూప్స్ లో సర్వైవ్ అయ్యేవాళ్ళు. ఆ ట్రైబ్ నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేశారంటే దాని అర్థం డేంజర్ అని, ఐసోలేషన్, కొన్నిసార్లు మరణం కూడా. ఎందుకంటే ఒంటరిగా సర్వైవ్ కాలేకపోతారు ఆ వైల్డ్ యానిమల్స్ లో, ఆ గాఢమైన అడవుల్లో. అందుకనే రిజెక్షన్ ని భయం లాగా మనుషుల బ్రెయిన్ ఇప్పటికీ కూడా అదొక సీరియస్ థ్రెట్ లాగానే చూస్తుంది. అక్కడ నిజమైన డేంజర్ కూడా ఉండదు, కానీ స్టిల్ మనం భయపడుతూనే ఉంటాం. సైకలాజికల్లీ రిజెక్షన్ ఒక సేమ్ పెయిన్ ని తీసుకొస్తుంది మన బ్రెయిన్ లో. అది ఫిజికల్ పెయిన్ లాగానే ఉంటుంది. అందుకనే ఇగ్నోర్ అవ్వటం, క్రిటిసైజ్ అవ్వటం చాలా ఎక్కువ బాధ పెడుతుంది. ఈ భయమే మన బిహేవియర్ ని మనం రియలైజ్ కాకుండానే చేంజ్ చేస్తుంది. ప్రజలు సైలెంట్ గా ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం ఉన్నా మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు నో చెప్పే విషయాల దగ్గర కూడా వాళ్ళు అగ్రీ చేస్తారు. వాళ్ళ రియల్ పర్సనాలిటీని దాచిపెడతారు ప్రజలలో ఫిట్ అవ్వటానికి. ఎక్స్ప్రెషన్ ని, ఫీలింగ్ ని వాళ్ళు అవాయిడ్ చేస్తారు ఒక రిజెక్షన్ రాకుంటుండడానికి. ఇక టైం పాస్ అయ్యే కొద్దీ అదొక ఫాల్స్ వర్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఎదుటి వాళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి, అంటే లోపల ఒక విషయం లాగా ఉంటారు కానీ పైనకి ఒక మాస్క్ పెట్టుకొని తిరుగుతారు. ఇప్పుడు ఈ భయం ని క్రాస్ చేయాలంటే ఎలా? మొదటిగా నిజం అర్థం చేసుకోండి. రిజెక్షన్ అనేది పర్సనల్ కాదు, అదొక ప్రిఫరెన్స్. ప్రజలు రిజెక్ట్ చేసేది ఒక ఐడియాని, టైమింగ్ ని, ఎనర్జీని, ఇంకా కంపేటబిలిటీని. నువ్వు ఒక మనిషి అని నిన్ను రిజెక్ట్ చేస్తలేరు. రెండవది, యూనివర్సల్ అప్రూవల్ కోసం బ్రతిమలాడుతూ ఎవరితో కూడా ఉండకు. ఈ ప్రపంచం మొత్తంలో మన హిస్టరీలో కూడా ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరితోటి యాక్సెప్ట్ చేయబడలేరు. నువ్వు ఎంత నిజంగా నీలాగా నువ్వు ఉంటావో అంత యాక్సెప్టెన్స్ ఎదుటి వాళ్ళు నీకు ఇస్తారు. అదొక్కటే నీకు హెల్తీ కూడా. నిన్ను నీలాగా ఇష్టపడే పర్సన్ ఈ ప్రపంచంలో ఎక్కడనో ఒక్కడ ఉంటారు. వాళ్ళ కోసం చూడండి. మూడవది, ప్రాక్టీస్ కంట్రోల్డ్ ఎక్స్పోజర్. కొన్ని సిచ్యువేషన్స్ లలో నో చెప్పడం నేర్చుకోండి. గ్రాడ్యువల్ గా బయటికి మాట్లాడండి. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ మన బ్రెయిన్ కి నేర్పించేది అది అన్కంఫర్టబుల్ అని, అంతేగాని అది డేంజర్ లాగా ఎప్పుడు భావించదు. ఇక ఫైనల్ గా నీ వాల్యూని ఇంటర్నల్ గా యాంకర్ చేయి. నీ సెల్ఫ్ వర్త్ ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉందంటే రిజెక్షన్ నేను కంట్రోల్ చేస్తుంది. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటే నీ సెల్ఫ్ వర్త్ వస్తుందంటే రిజెక్షన్ దాని పవర్ ని కోల్పోతుంది. నీ మీద నువ్వు నమ్మకం పెట్టు. రిజెక్షన్ బాధ పెడుతుంది కావచ్చు, కానీ నీ లైఫ్ మొత్తం ని అది కంట్రోల్ చేసేటట్టు పెట్టావంటే అది ఇంకా చాలా బాధ పెడుతుంది. మూడోది, ద ఫియర్ ఆఫ్ అన్నోన్. అంటే తెలియని దానికి మనం భయపడతాం. మన బ్రెయిన్ బిల్డ్ అయింది ప్రిడిక్ట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. ఒకవేళ అది ప్రిడిక్ట్ చేయలేదు, కంట్రోల్ కూడా చేయలేదంటే అది భయపడుతుంది. ఎవల్యూషనరీ దారిలో చూస్తే తెలియని విషయం ఏదైనా ఉందంటే అది భయమే అని చెప్పి నమ్మారు. ఒక డార్క్ ప్లేస్, ఒక తెలియని సౌండ్ వినిపించిందంటే దాన్ని భయం లాగానే వింటాం. దాని వల్లనే బ్రెయిన్ నేర్చుకుంది అన్సర్టెనిటీ, తెలియని విషయం ఏదైనా ఉందంటే అది రిస్క్ కిందికి వస్తుందని. ఆ మెకానిజం ఇప్పటికీ కూడా నడుస్తుంది. ఇప్పుడు అన్నోన్ అనేది మన లైఫ్ లో ప్రెడేటర్ కాదు, ఫెయిల్యూర్ ఒక్కటే మనల్ని భయపెడుతుంది. కెరియర్ చేంజ్ అవ్వడం అయినా, రిలేషన్షిప్ అయినా, లైఫ్ లో డిసిషన్స్ అయినా, మన డెత్ అయినా, ఈవెన్ మన ఇంట్లో చీకటిలో చిన్న సౌండ్ వచ్చినా మనం దానికి భయపడతాం. ఎందుకంటే ఆ విషయం మనకు తెలియదు కాబట్టి. అది దయ్యమైన భయపడతాం, ఏదైనా ఒక ఫోర్స్ అక్కడ ఉంది అని కూడా మనం దానికి భయపడతాం. ఎందుకంటే ఆ విషయం మీద మనకి క్లారిటీ లేదు. క్లారిటీ లేని విషయం మీదనే ఎక్కువ భయం వస్తుంది. సైకాలజీ చెప్పేది ఏంటంటే ఈ భయం ఓవర్ థింకింగ్ కి దారి తీస్తుంది. బ్రెయినీగా వరస్ట్ కేస్ సినారియోస్ ని ఇమాజిన్ చేసుకుంటుంది. అక్కడ ఏదో ఉంది, నువ్వు హెసిటేషన్ తోటి ఉండాలి, పడుకోవద్దు, ఆలోచిస్తూనే ఉండాలి. ఇక ఒక డిస్కంఫర్ట్ లోనే ఆ డేస్ మొత్తం పాస్ అవుతాయి. మనం దాన్ని ఎట్లా క్రాస్ కావాలంటే ముందుగా యాక్సెప్ట్ చేయండి. ఇంపాసిబుల్ అయినా అది చేస్తా అని ఒక యాక్సెప్టెన్స్ ఉండాలి. రెండోది, ఇమాజినేషన్ ని ఇన్ఫర్మేషన్ తోటి నింపాలి. ఒక క్లారిటీ ఉంటే నీకు భయం ఎందుకు వస్తుంది? మూడవది, నెక్స్ట్ స్టెప్ ఏమేద్దామా అనే దాని మీద నీ ఫోకస్ ఉండాలి. మొత్తం దారిని చూడాలి అని ఇప్పుడు అనుకోవద్దు, ముందుకు నడవాలనే అనుకోవాలి. తెలియని విషయం డేంజరస్ గానే ఉంటుంది, కానీ నువ్వు ముందు అడిగేస్తేనే కొత్త చేంజ్ నీ లోపల నీకు వస్తుంది లైఫ్ చేంజ్ అవ్వడానికి. నాలుగవది, మనం ప్రేమించే వ్యక్తులని కోల్పోతామనే భయం. అదొక ఎమోషనల్ అటాచ్మెంట్. మనం ఎప్పుడైతే ఒక పర్సన్ తోటి డీప్ బాండ్స్ ని, సేఫ్టీ లింక్ ని, ఒక ఐడెంటిఫికేషన్ ని పెట్టుకుంటామో వాళ్ళని కోల్పోతామనే ఒక ఆలోచన వచ్చినా అది మనల్ని మనం కోల్పోయేలాగా చేస్తుంది. ఒక ఎవల్యూషనరీ వ్యూలో చూస్తే అటాచ్మెంట్ అనేది సర్వైవల్ లాగా. ఫ్యామిలీ ట్రైబ్ కి క్లోజ్ గా ఉండటం వల్ల ప్రొటెక్షన్, రిసోర్సెస్ ప్రతిదీ దొరికాయి.
సపరేషన్ వల్ల ఒక డేంజరే దొరికింది. దాని వల్లనే మనుషులు ఈ లాస్ కి చాలా రియాక్ట్ అయి ఉన్నారు. సైకలాజికల్ గా ఈ భయం ఓవర్ థింకింగ్ కి, యాంగ్జైటీకి దారి తీస్తుంది. ప్రజలు యాక్సిడెంట్స్ ని ఇమాజిన్ చేస్తారు, డిస్టెన్స్ కి ఇంకా చేంజ్ కి భయపడతారు, సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలని అనుకుంటారు. ఈ భయం లవ్ లో రూట్ అయి ఉంది. మనం చెక్ చేయకుండా ఉంటే అది కాన్స్టెంట్ వరీ లాగా మారుతుంది. మన బ్రెయిన్ ఒక పెయిన్ కి సఫర్ అవుతుందని అడ్వాన్స్ గా మన బ్రెయిన్ ప్రిపేర్ అవుతుంది, అడ్వాన్స్ గా పెయిన్ ని సఫర్ అవ్వాలని. ఆ ప్రజెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేసే బదులు వాళ్ళు ఫ్యూచర్ లో కూలిపోతా అనే భయంలో ఎక్కుంటారు. దీనిలో కనిపించని డేంజర్ ఏంటంటే ఎమోషనల్ గా ఎగ్జాస్ట్ అవ్వడం. నువ్వు డీప్ గా లవ్ చేయొచ్చు, కానీ ఆ కనెక్షన్ లో కోల్పోతా అనే భయమే ఎక్కుంటుంది. సో ఈ ఫియర్ ని క్రాస్ చేయాలంటే ఎలా? మొదటిగా నిజం అర్థం చేసుకో. లవ్ కి కాన్స్టాంట్ గా భయం ఉండాల్సిన అవసరం లేదు. కేర్ చేయడం ఒక్కటే అవుట్కమ్ ని కంట్రోల్ చేస్తుంది అనే విషయం కూడా కాదు. రెండోది, అటెన్షన్ ని కోల్పోతా అనే దాని మీదకి వెళ్ళి చేంజ్ చేయాలి. ఒక్కటే ఒక రియల్ మూమెంట్ మన లైఫ్ మొత్తంలో ఉందంటే అది ఈ టైం, ప్రజెంట్ టైంలో మనం ఎవరితో ఉంటున్నాం అనేది. నువ్వు ఫ్యూచర్ కోసం భయపడుతూ ఉంటే ఆ మూమెంట్ నీకు అర్థం కాదు. మూడవది, ఎమోషనల్ ఇండిపెండెన్స్ ని మెయింటైన్ చేయడం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండటం. ఒకరు మాత్రమే ఇంకొకరికి ఆక్సిజన్ ఇస్తుంటే ఒకరే సర్వైవ్ అవుతారు, ఇంకొకరు డిసపియర్ అవుతారు. అందుకనే మ్యూచువల్ గా ఉండాలి. ఫైనల్ గా ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. లైఫ్ లో ప్రతిదీ చేంజ్ అవుతుంది. యాక్సెప్టెన్స్ అనేది లవ్ ని తగ్గించదు, అది డిపెండ్స్ లాగా మెయింటైన్ చేస్తుంది. వరీ అవుతూ ఉంటే నువ్వు దేన్ని కూడా ప్రివెంట్ చేయలేవు, కానీ నువ్వు అన్ని అవుట్కమ్స్ ని పట్టించుకోకుండా ప్రజెంట్ లో ఎంత లవ్ కావాలో అంత ఇవ్వాలి. ఐదవది, ఫియర్ ఆఫ్ డెత్. అది మనుషులలో డీపెస్ట్ ఫియర్. చాలా మంది ఎదిగేది కూడా ఆ భయంతోటే. దాని అర్థం చనిపోదామనే భయం కాదు, మనం ఉండలేమేమో ఈ ప్రపంచంలో, మన ఐడెంటిటీ ఉండదు. ఫ్యామిలీకి దూరం అవ్వడం, ఇష్టపడ్డ వారికి దూరం అవ్వడం, అలా మనుషుల బ్రెయిన్ బిల్డ్ అయింది సర్వైవ్ అవ్వడానికి. సో ఐడియా న్యాచురల్ గా ఎండ్ అవ్వడానికి ఒక భయంకరంగానే ఉంటుంది. ఎవల్యూషన్స్ నుంచి మనుషులని ఇది హెల్ప్ చేసింది, ఎందుకంటే డేంజర్ నుంచి తప్పించుకొని ఎలా బ్రతకాలని. కానీ మోడర్న్ లైఫ్ లో ఈ సేమ్ మెకానిజం యాంగ్జైటీకి టర్న్ అయింది. డెత్ అనేది అన్నోన్, మైండ్ ఇమాజిన్ చేసేది తర్వాత ఏమొస్తుంది అనేది. కానీ అక్కడ ఏం ఆన్సర్ లేకపోవడం వల్ల ఇమాజినేషన్ ఒక భయం లాగా మారుతుంది. ఇది కూడా దయ్యాలకి, స్పిరిట్స్ కి ఎగ్జిస్టెన్స్ అని దారి చూపిస్తుంది. తెలియని విషయానికి బ్రెయిన్ భయపడుతుందని ఈ భయం ఇండైరెక్ట్ గా ఉంటుంది. ప్రజలు సైలెంట్ ని అవాయిడ్ చేస్తారు, వాళ్ళని వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసుకుంటారు. ఏజ్ అవ్వటం, డార్క్నెస్ లో ఉండటం, ప్రతి దానికి భయపడతారు. ఈ ఫియర్ ని ఓవర్కమ్ చేయాలంటే మొదటిగా డెత్ అనేది న్యాచురల్ పార్ట్ మన జీవితంలో అని యాక్సెప్ట్ చేయాలి. రెండోది, లాంగ్ లైఫ్ కన్నా మీనింగ్ఫుల్ గా బ్రతకటం నేర్చుకోవాలి. మూడోది, ఇమాజినేషన్ కి దారులు పెట్టుకుంటూ ఉండొద్దు, గ్రౌండ్ కే ఉండి ప్రజెంట్ లో జీవించాలి. నువ్వు డెత్ ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో నీ లైఫ్ ని నువ్వు లూజ్ అవ్వవు, నువ్వు దాన్ని వాల్యూ ఇస్తావు. ఆరవది, ఫియర్ ఆఫ్ లోన్లీనెస్. దాని అర్థం నువ్వు ఎలోన్ గా ఉండటం కాదు, ఎమోషనల్లీ డిస్కనెక్ట్ అవ్వటం. మనుషులు సోషల్ బీయింగ్స్. ఎవల్యూషన్ నుంచే వాళ్ళు డిపెండ్ అవుతూ వస్తున్నారు, ఒకరి మీద ఒకరు. గ్రూప్ లో ఉన్న, ఫ్యామిలీ తోటి ఉన్న వాళ్ళు డిపెండ్ అవుతారు. ఎలోన్ గా ఉండటం అంటే అది ఒక జైల్ లాగానే వాళ్ళు బిలీవ్ చేశారు. దాని వల్లనే మన బ్రెయిన్ ఇప్పటికీ కూడా లోన్లీనెస్ అంటే ఒక థ్రెట్ లాగా చూస్తుంది. సైకాలజీ చెప్పేది ఏంటంటే ఈ భయం వల్లనే మనుషులు కనెక్షన్ ని వెతుక్కుంటారు ఇంకొక మనిషి దగ్గర. అది ఎంత కష్టమైనా వాళ్ళు వెతుక్కుంటారు. అన్హెల్తీ రిలేషన్షిప్స్ లలో కూడా ప్రజలు ఉంటారు. డిస్రెస్పెక్ట్ వచ్చినా గానీ ప్రజలు వదిలిపెట్టరు, ఎందుకంటే వాళ్ళు ఎలోన్ గా ఉండటం భయపడతారు. ఈ భయం వల్లనే ప్రజల్ని పుష్ చేసినట్టు అవుతుంది. కంపెనీస్ లాలోకైనా, కనెక్షన్స్ లాలోకైనా ప్రజలు నీ చుట్టూ ఉన్నా గానీ నువ్వు కొన్నిసార్లు లోన్లీగా ఉన్నట్టే ఫీల్ అవుతావు. ఎందుకంటే లోన్లీనెస్ ఒక ఎమోషనల్ అండర్స్టాండింగ్, ఫిజికల్ ప్రెజెన్స్ కాదు. దీని వల్ల డేంజర్ ఏంటంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని నువ్వు కోల్పోతావని. ఎలోన్ గా ఉండటం వల్ల ప్రజలు వాళ్ళ బౌండరీస్ ని తుడిపేస్తారు. మరి ఈ భయం ని ఎలా ఎక్రాస్ కావాలంటే మొదటిగా డిఫరెన్స్ ని తెలుసుకోండి. సాలిట్యూడ్ కి, లోన్లీనెస్ కి. సాలిట్యూడ్ అంటే నీ ప్రశాంతత తోటి ఎలోన్ గా నువ్వు ఉండటం. లోన్లీనెస్ అంటే ప్రతి ఒక్కరికి డిస్కనెక్ట్ అయి ఉండటం. రెండోది, ఒక రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకో నీతోటి నువ్వు. నీ ఓన్ థాట్స్ తోటి నువ్వు కంఫర్టబుల్ గా ఉన్నావంటే సైలెన్స్ భయంకరంగా నీకు ఎప్పుడు అనిపించదు. మూడోది, క్వాంటిటీ కంటే క్వాలిటీని చూస్ చేసుకో. ఒక్క హానెస్ట్ కనెక్షన్ ఉండటం వల్ల నువ్వు చాలా పవర్ఫుల్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. లోన్లీనెస్ డిసపియర్ అయ్యేది దాన్ని అవాయిడ్ చేయడం వల్ల కాదు. నిన్ను నువ్వు పరిగెట్టడం ఆపు, అర్థం చేసుకోనికి ట్రై చేయి. అప్పుడు ఆ లోన్లీనెస్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఏడవది, ఫియర్ ఆఫ్ పెయిన్ లేదా ఇంజురీకి. హ్యూమన్ లైఫ్ లో బేసిక్ భయాలు ఇవి. పెయిన్ అనేది బాడీకి ఒక వార్నింగ్ సిస్టమ్ లాగా. ఏదైనా రాంగ్ ఉంటే దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అది కాపాడుకుంటుంది. మన పూర్వీకుల కాలంలో కూడా లాంగర్ గా ఏ ఆర్గానిజం అయినా సర్వైవ్ అవుతుందని. ఇప్పుడు ఫైర్ ని పట్టుకోవడం అయినా, పడిపోవడం అయినా, ఏదైనా ఇంజురీ వల్ల కూడా బ్రెయిన్ వాటిని అవాయిడ్ చేయమని సిగ్నల్స్ ఇస్తుంది. ఈ ఫియర్ చాలా నెసెసరీ మనం బ్రతకటానికి.
కానీ మోడర్న్ లైఫ్ లో ఈ భయం ఫిజికల్ డేంజర్ కంటే ఎక్కువగా మారింది. ప్రజలు ఛాలెంజెస్ ని అవాయిడ్ చేస్తారు ఎందుకంటే ఎమోషనల్ పెయిన్ ని ఫేస్ చేయాల్సి వస్తుందని. హానెస్టీని ఎస్కేప్ అవుతారు. వాళ్ళు గ్రోత్ ని అవాయిడ్ చేస్తారు స్ట్రగుల్ బాధ పెడుతుందని. సైకాలజీ దీని వెనకాల ఏంటంటే మనుషుల బ్రెయిన్ పెయిన్ ని ఒక ప్రెషర్ లాగా చూస్తుంది. ఎందుకంటే పెయిన్ వచ్చిందంటే నువ్వు దాన్ని వదిలేస్తావు అని బ్రెయిన్ కి తెలుసు. ఇక టైం పాస్ అయ్యే కొద్దీ అది ఒక కంఫర్ట్ జోన్ ని నీకు క్రియేట్ చేసి పెడుతుంది. అందులో నువ్వు సేఫ్ గా ఉండొచ్చని. అప్పుడు లైఫ్ లో నీకు ఒక గోలే ఉండదు. ఇక్కడ రియల్ డేంజర్ పెయిన్ కాదు, నీ డిసిషన్ ని కంట్రోల్ చేయడం ఆ పెయిన్ నుంచి. ఈ ఫియర్ ని నువ్వు ఎలా మేనేజ్ చేయాలంటే మొదటిగా డిఫరెన్స్ ని అర్థం చేసుకో. హార్మ్ఫుల్ పెయిన్ కి నెసెసరీ డిస్కంఫర్ట్ కి. నువ్వు ఎదగాలనుకుంటే నీకు ఒక డిస్కంఫర్ట్ ఉండాల్సిందే, కానీ అదొక ఇంజురీ అని నువ్వు చెప్పలేవు. రెండోది, పెయిన్ ని ప్రిడిక్ట్ చేయకు. అది అయ్యే ముందే అవుతుందేమో అని భయపడద్దు. ఇక్కడ ఇమాజినేషన్ ని నిన్ను సఫరింగ్ లో పెడుతుంది. మూడోది, ఒక టాలరెన్స్ ని గ్రాడ్యువల్లీ బిల్డ్ చేసుకో. చిన్న చిన్న డిస్కంఫర్ట్స్ నుంచి క్రాస్ అవ్వటం నేర్చుకోండి. ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ ముందు అడాప్ట్ అవుతుంది కామ్ గా ఉండడానికి, పానిక్ అవ్వకుండా. పెయిన్ ని ప్రతిసారి అవాయిడ్ చేయలేం. దానికి భయపడుతూ నువ్వు ఉన్నావంటే అది నిన్ను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది.